సాబ్ మారుతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా పనులు ఉన్నాయి. అంటే ఓ పక్కన ఇక్కడ ఉన్నాను కానీ నా బ్రెయిన్ అంతా ఎక్కడో ఉంది. అన్నీ వచ్చేస్తాయి. అసలు ఏమీ కంగారు పడద్దు. మ్యాక్సిమం ఇంకా దాచుకునేది ఏం లేదు. ఇంకా మీకు గ్యాపే ఉన్నాను నేను. ఎనీవే 3 రోజెస్ ఒక 3 years బ్యాక్ కరోనాలో ఒక చిన్న ఆలోచనలోంచి పుట్టిన ఈ 3 రోజెస్ వెళ్ళి అరవింద్ గారికి ఫస్ట్ టైం చెప్పినప్పుడు చాలా బాగుందన్నారు. అప్పుడు దాని బాధ్యత ఎస్కేఎన్ భుజాల మీద వేసుకున్నాడు. 3 రోజెస్లో వీళ్ళ ముగ్గురు హీరోయిన్స్ అయితే కనిపించిన హీరో ఎస్కేఎన్. ఎందుకంటే నిజంగా హీరోనే, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఒక షో ఇవాళ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలన్నా దీన్ని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి. దీన్ని అంటే అంతే అద్భుతంగా యాక్చువల్గా నేను చూస్తుంటే ఒక సినిమా చూస్తున్నట్టు అంత క్వాలిటీగా ఈ తక్కువ బడ్జెట్లో నిజంగా సినిమాటోగ్రాఫర్ కానీ డైరెక్టర్ కానీ చాలా వాళ్ళ విజన్ ఎంత బాగుందనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అట్లాగే ఈ సినిమాని దీన్ని 3 రోజెస్ని ఆహా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళిన విధానం నిజంగా ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా ఒక 3 అమ్మాయిల గురించి ఇంకొక 6 హీరోయిన్స్ వచ్చి నిలబడ్డారంటే నిజంగా గ్రేట్. ఈ సీజన్ని ఇంత బాగా క్వాలిటీగా రాసిన మా రవి, అట్లాగే సందీప్ నిజంగా చాలా ఫ్యూచర్ ఉన్నాడు. మా రవి ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాడు. తను సినిమా గురించి ఎంత నిలబడ్డాడో తెలుసు నాకు. అలాగే ఇవాళ ఇక్కడున్న అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. సూర్య ప్రతిరోజు పండుగలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. ఇవాళ హీరోగా చూడటం చాలా హ్యాపీగా ఉంది. అంటే నిజంగా తెలుగు అమ్మాయిలందరినీ అందరూ చెప్తూ ఉంటారు తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తామని. ఎంకరేజ్ చేయటువంటి ఇది ఇలా చూపించడం స్టేజ్ మీద. అంటే నేను ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం అన్నీ చేసేటప్పుడు అట్లా తీసుకునేవాడిని. ఎందుకంటే డైలాగులు బాగా చెప్తారని అట్లా సంథింగ్. కానీ ఇలాంటి దాంట్లో ఇలా ఎంకరేజ్ చేయడంతో పాటు నిజంగా ఒక మలయాళీ అయ్యుండి ఆవిడ తెలుగు ఇంత ఫ్లూయెన్స్గా మాట్లాడటం నిజంగా మన గర్వకారణం. థ్యాంక్ యూ సంయుక్త. అట్లాగే ఇవాళ ప్రగతి గారు చాలా ఆవిడకి ఎమోషనల్ డే అవ్వచ్చు, అది నిజంగా మా అందరికీ కూడా కన్వే అయింది. మ్యామ్ మిమ్మల్ని అందరూ తిడుతున్నారని ఏమనుకోవద్దు. ఎందుకంటే అలా తిట్టకపోతే వాళ్ళు మీరు ఈ గోల్డ్ మెడల్ సాధించేవాళ్ళు కాదు, నేను రాజాసాబ్ తీసేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా చాలా వాళ్ళ పనులన్నీ మానుకుని మన కోసం టైం పెట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ పాజిటివిటీ అంతా చంపుకుని ఒక నెగిటివ్ ఆలోచన తెచ్చుకుని యాక్షన్ నువ్వేం అనవేంటి, నువ్వేం తిట్టవేంటి అన్నాడు. ఒరే ఆడి దగ్గర ఉంది అదే రా, ఆడి దగ్గర ఉంది ఇస్తున్నాడు, మన దగ్గర లేదు కదా, అది ఎందుకు దాని గురించి అనుకుంటాం అనేవాడు. అందుకని ఎవరన్నా తిడుతున్నా దాన్ని ఎనర్జీగా మార్చుకోండి. డెఫినెట్గా ఒక గోల్డ్ మెడల్ వస్తే ఇలాగా. మీరు కూడా చెప్తున్నా, మీరు తిట్టేవాళ్ళ గురించి చెప్తున్నా, మిమ్మల్ని కూడా ఎవరైనా తిట్టేవాళ్ళని ఎత్తుక్కోండి, లేకపోతే మీరు ఏమి సాధించలేరు. అలా మీరు మాకు ఎనర్జీ ఇస్తూ మేము ఎదుగుతూ ఉంటాం కాబట్టి మీరు అక్కడే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అందువల్ల నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము, మేము సాధించలేకపోతున్నాం. ఎనీవే ఇక్కడికి ఈరోజు 3 రోజెస్ నిజంగా చాలా మంచి ఫంక్షను, అంటే చాలా పాజిటివ్గా జరుగుతుంది. దీన్ని ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చిన మా ఎస్కేఎన్కి అట్లాగే ఆహా టీంకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ ముందుకి ఒక 1 monthలో మీరు ఊహించని విధంగా వస్తాను, ఆ రోజు మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న టాస్క్ ఉంది, ఇలా పట్టుకోండి, ఇలా మిడిల్కి అవతల ఫంక్షన్ ఉందండి, జస్ట్ 5 నిమిషాలు చిన్న టాస్క్. సో
మీరు అండ్ ఎస్కేఎన్ గారి ఫ్రెండ్షిప్ బాండ్ గురించి మాకు తెలుసు. సో ఇలా పట్టుకోండి, మనది 3 రోజెస్ కాబట్టి. సో 3 బెస్ట్ థింగ్స్ చెప్పాలి మీ లేడీస్కి ఫ్రెండ్షిప్. ఇచ్చుకుంటారండి అవి. మీ వీళ్ళు మొత్తం రివర్స్ చేశారు. మీరు టీజర్ లాంచ్ చూడలేదా? అందరు ఎస్కేఎన్ గారికి ఇచ్చారు రోజెస్. మీ ఫేవరెట్ రోజు ఎవరు అంటే, సో మీరు ఒక్కొక్క రోజు ఇస్తూ మీ బాండ్లో జరిగిన బెస్ట్ థింగ్ చెప్పాలి. మీ ఫ్రెండ్షిప్ బాండ్లో జరిగిన బెస్ట్ థింగ్ ఏంటి అని. మా ఫ్రెండ్షిప్పే పెద్ద బెస్ట్ థింగ్. ఇంకా దాంట్లో ఇంకా థింగ్స్ ఏముంటాయి? మర్చిపోలేని 3 థింగ్స్. ఎనీవే డార్లింగ్, సీజన్ 3 కూడా తీయాలి నువ్వు ఇలాగే. ఆల్ ద బెస్ట్ డార్లింగ్, కంగ్రాట్స్. అర్థమైపోయింది మాకు, చాలు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు.